హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ స్టేట్ ట్రెజరీ డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారి నుంచి అతి ముఖ్యమైన కీలక సూచనలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆర్థిక లావాదేవీలను ఒకే డిజిటల్ వ్యవస్థలో సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం రూపొందించినటువంటి వ్యవస్థే సీఎఫ్ఎంఎస్. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో తాజాగా ఒక ముఖ్యమైన మార్పు చోటు చేసుకుంది. ఈ పోర్టల్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని చెల్లింపులు, జీతాలు, పెన్షన్లు మరియు ఇతర పెండింగ్ బిల్లులు, ఆర్థిక లావాదేవీలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో పారదర్శకంగా నిర్వహించడం జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ వ్యక్తిగత లాగిన్ వివరాలను ఉపయోగించి ఈ సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయినప్పుడు వారికి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీల సమాచారం ఒకే చోట అందుబాటులో ఉంటుంది. మరి తాజాగా ఈ పోర్టల్‌లో బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్మెంట్ బీఏఎస్ అనే అత్యంత ఉపయోగకరమైన ఆప్షన్‌ను ప్రభుత్వం తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చాలా కీలకమైన సౌకర్యంగా మారింది. ఈ ఆప్షన్ ద్వారా ఉద్యోగులు తమ ఖాతాలోకి వచ్చిన ప్రతి చెల్లింపు వివరాలన్నీ కూడా పూర్తిగా పరిశీలించుకునే అవకాశం పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా 2018, 2019 18-19 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి, అంటే రాష్ట్రంలో సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి రూపాయి లావాదేవీ వివరాలు మనకిక్కడ బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్మెంట్‌లో కనిపిస్తాయి. మనం ఇయర్ సెలెక్ట్ చేసుకొని స్టేట్మెంట్ చూసినట్లయితే జీతాలైతేనేమి, అరియర్స్ అయితేనేమి, బకాయిలైతేనేమి, వివిధ రకాల అలవెన్స్‌లయితేనేమి, లేదా ఇతర ఏ రకమైన చెల్లింపులైనా సరే ఎప్పుడు జమ అయ్యాయి అనే వివరాలు తేదీల వారీగా స్పష్టంగా కనిపిస్తాయి. గత కొన్ని రోజులుగా సాఫ్ట్‌వేర్ అప్డేట్‌లు లేదా సాంకేతిక సమస్యల కారణంగా ఈ ఆప్షన్ అనేది పనిచేయకుండా తాత్కాలికంగా నిలిపివేయబడిన మాట మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరించబడటంతో ఈ ఆప్షన్ మళ్ళీ సక్రమంగా పనిచేస్తోంది. దీనివల్ల ఉద్యోగులు తమ ఖాతా వివరాలను సులభంగా పరిశీలించుకోవచ్చు. ఈ స్టేట్మెంట్‌లో అనేక కీలకమైన సమాచారం ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగి జీతం విడుదలైనప్పుడు ఉపయోగించిన బిల్ నంబర్, ఆ బిల్లు ట్రెజరీలో ప్రాసెస్ అయిన తేదీ, ఆ తర్వాత డబ్బు బ్యాంకు ఖాతాలో జమ అయిన సమయం వంటి వివరాలు అందులో ఉంటాయి. అదేవిధంగా పాత బకాయిలు లేదా అరియర్స్ చెల్లింపులు జరిగినప్పుడు కూడా వాటి వివరాలు పూర్తిగా కనిపిస్తాయి. ఒక చెల్లింపు ప్రాసెస్ అయిందా? లేదా ఇంకా పెండింగ్‌లోనే ఉందా అనే పేమెంట్ స్టేట్మెంట్ కూడా ఇందులో చూపించబడుతుంది. ఈ విధంగా ఉద్యోగి తన సర్వీస్ కాలంలో జరిగిన ప్రతి ఆర్థిక లావాదేవీపై పూర్తి అవగాహన కలిగి ఉండేలాగా ఈ వ్యవస్థ అనేది రూపొందించబడింది. ప్రస్తుతం ముఖ్యంగా సీపీఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలో ఉన్న ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల విషయంలో డీఏ అరియర్స్ చెల్లింపులపై కొంత గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వం ప్రకటించిన 6 విడతల డీఏ బకాయిలు అందరికీ సమానంగా జమ కాలేదని చాలామంది ఉద్యోగులు చెబుతున్నారు. కొంతమందికి కొన్ని విడతలు మాత్రమే వచ్చాయని, మరికొన్ని ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని వారు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరి ఖాతాలో ఎన్ని విడతల డబ్బులు జమయ్యాయి అనే విషయం తెలుసుకోవడం చాలా మందికి కష్టంగా మారింది. ఇప్పుడు ఈ బెనిఫిషియరీ అకౌంట్ స్టేట్మెంట్ ఆప్షన్ అందుబాటులోకి రావడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. ఉద్యోగులు ఈ స్టేట్మెంట్‌ను ఓపెన్ చేసి చూసుకుంటే తమ ఖాతాలోకి జమ అయినటువంటి ప్రతి డీఏ అరియర్ వివరాలన్నీ కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఏ నెలకు సంబంధించిన బకాయి చెల్లించబడింది, ఏ విడత ఇంకా పెండింగ్‌లోనే ఉంది అనే విషయాన్ని తేదీల వారీగా చూసుకోవచ్చు. ఇలా ఎవరి సహాయం లేకుండా ఉద్యోగి స్వయంగా తన ఆర్థిక సమాచారం తెలుసుకోవడం చాలా పెద్ద సౌకర్యం అవుతుంది. ఇది ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతను పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం డీఏ అరియర్స్ విషయంలోనే కాదు, సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ అప్డేట్ చేసే సమయంలో ఎదురయ్యే మిస్సింగ్ క్రెడిట్స్ సమస్యలను పరిష్కరించ
పరిష్కరించుకోవడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఉద్యోగుల జీతం నుండి కట్ అయ్యే కొన్ని చందాలు లేదా విరాళాలు కొన్నిసార్లు సంబంధిత ఖాతాల్లో నమోదు కాకపోవచ్చు. ఉదాహరణకు ఏపీజేఎల్ఏ ప్రీమియంలు, సిపిఎస్ విరాళాలు లేదా జెడ్పీపీఎఫ్ చందాలు ట్రెజరీలో కట్ అయినప్పటికీ లెడ్జర్‌లో కనిపించకపోవడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో ఈ స్టేట్‌మెంట్ ద్వారా ఖచ్చితమైన బిల్ నంబర్ తెలుసుకోవచ్చు. ఆ బిల్ నంబర్ ఆధారంగా సంబంధిత కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే సమస్య సులభంగా పరిష్కరించుకోవచ్చు. ట్రెజరీ అధికారులు ఆ వివరాలను పరిశీలించి అవసరమైతే మీ ఖాతాలో మిస్సింగ్ క్రెడిట్స్‌ను తిరిగి నమోదు చేస్తారు. అందువల్ల ప్రతి ఉద్యోగి తన ఆర్థిక రికార్డును సమయానికి పరిశీలించడం చాలా అవసరం. ఇది భవిష్యత్తులో పెన్షన్ లెక్కింపు సమయంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక పెన్షన్ల విషయానికే వస్తే వారికి కూడా సిఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా అనేక డిజిటల్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పోర్టల్‌లోని ఈఎస్ఎస్ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ ట్యాబ్‌లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అనే ఆప్షన్ ద్వారా వార్షిక ఆదాయ వివరాలను పొందవచ్చు. సో, ఈ స్టేట్మెంట్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో పెన్షనర్‌కు చెల్లించిన మొత్తం పెన్షన్ వివరాలు కనిపిస్తాయి. సో, ఇటీవల మనకు దాదాపు ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ రోజుటి వరకు ఈ సమాచారం పూర్తిగా అప్డేట్ కాకపోయినా ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయ్యాక పూర్తి వివరాలు అందుబాటులోకైతే వచ్చాయి. ఉదాహరణకు మీరు 2025 సంవత్సరాన్ని ఎంచుకుంటే 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫిబ్రవరి నెల వరకు జరిగిన అన్ని చెల్లింపుల వివరాలు అందులో ఉంటాయి. అంటే ఒక ఇయర్‌లో ఏమేమి చెల్లింపులు జరిగాయో అవన్నీ కూడా. దీనివల్ల పెన్షనర్లు తమ వార్షిక ఆదాయం ఎంత ఉందో ముందుగానే సులభంగా తెలుసుకొని ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవచ్చు. గతంలో ఫార్మ్ 16 లేదా వార్షిక పెన్షన్ స్టేట్మెంట్ కోసం పెన్షనర్లు ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. సో, యాన్యువల్ స్టేట్మెంట్ కోసం. కానీ ఇప్పుడు ఆ అవసరం చాలా వరకు తగ్గింది. కేవలం మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంట్లో కూర్చొని మీ వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది డిజిటల్ గవర్నెన్స్‌లో ఒక ముఖ్యమైన ముందడుగుగా చెప్పవచ్చు. అయితే ప్రతి సర్వీస్ పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ ప్రతి సంవత్సరం ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది అనేది గుర్తుంచుకోవాలి. ఒకవేళ వారి ఆదాయం పన్ను పరిమితి దాటితే ట్రెజరీ కార్యాలయం ద్వారా ఫార్మ్ 16 జారీ చేయబడుతుంది. ఒకవేళ పన్ను వర్తించకపోయినా సరే వార్షిక పెన్షన్ స్టేట్మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని భద్రపరచుకోవడమే మంచిది. కొన్నిసార్లు సర్వర్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉన్నప్పుడు డౌన్‌లోడ్ సమయంలో సర్వర్ ఎర్రర్ లేదా స్టేట్మెంట్ కుడెంట్ డౌన్‌లోడ్ అనే సందేశాలు వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు ఆగి తిరిగి మళ్ళీ ప్రయత్నిస్తే స్టేట్మెంట్ అనేది నార్మల్‌గా డౌన్‌లోడ్ అవుతుంది. ఈ విధంగా ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్ సౌకర్యాలను ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఇక మరో ముఖ్యమైన అంశం గురించి కూడా చాలా మందిలో అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా 75 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆదాయపు పన్ను పూర్తిగా మినహాయింపు ఉందని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. వాస్తవానికి ప్రభుత్వం ఈ వయసులో ఉన్న వారికి పన్ను చెల్లింపులో కాకుండా కేవలం రిటర్న్స్ ఫైలింగ్ ప్రక్రియలో మాత్రమే సౌలభ్యం కల్పించింది. 2021 కేంద్ర బడ్జెట్‌లో భాగంగా ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 194 అనే ప్రత్యేక నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రధాన ఉద్దేశ్యం వృద్ధాప్యంలో ఉన్నవారు ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైల్ చేయడం లేదా ఆడిటర్‌లను సంప్రదించడం వంటి కష్టాలను తగ్గించడమే ఉద్దేశ్యం. ఇక 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు కొన్ని నిర్దిష్ట నిబంధనలను పాటిస్తే వారికి ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సౌకర్యం పొందడానికి మొదటగా ఆ వ్యక్తి వయసు కనీసం 75 సంవత్సరాలు నిండి ఉండాలి. సూపర్ సీనియర్ సిటిజన్ అయి ఉండాలి. రెండోది ఆ వ్యక్తి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. మూడోది వారి వార్షిక ఆదాయం అనేది కేవలం పెన్షన్ మరియు అదే బ్యాంకులోని ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ మాత్రమే అయి ఉండాలి. ఈ షరతులు నెరవేరినప్పుడు సంబంధిత బ్యాంకు వారు వారి మొత్తం ఆదాయాన్ని లెక్కించి అవసరమైన మినహాయింపులను తీసివేసి మిగిలిన మొత్తాలపై పన్ను లెక్కించి టీడీఎస్ రూపంలో ప్రభుత్వానికి జమ చేస్తుంది. దీనికోసం వృద్ధులు బ్యాంకుకు ఫామ్ 12BBA అనే ప్రత్యేక డిక్లరేషన్ ఫామ్‌ను సమర్పించాలి. ఇందులో పెట్టుబడులు, బీమా ప్రీమియంలు మరియు ఇతర పన్ను మినహాయింపుల వివరాలు ఇవ్వాలి. ఈ విధంగా ప్రభుత్వం వృద్ధులకు పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేసింది. పన్ను మినహాయింపు ఇవ్వకపోయినా వారి పనులను
సులభతరం చేయడం ద్వారా వారు ప్రశాంతంగా జీవితం గడపడానికి సహాయపడుతుంది.